శాసనసభ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. నేరుగా చిరంజీవి ఈ అంశంపై స్పందించి ప్రెస్ నోట్ను విడుదల చేసి బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పు పట్టగా మెగా అభిమానులు బాలకృష్ణపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. మరోవైపు వైకాపా సైతం బాలకృష్ణను ఈ అంశంలో టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన అన్న చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం ఊహించడాన్ని తట్టుకోలేకపోతున్నారు జనసేన మెగా అభిమానులు. అన్ని వర్గాలు అన్ని పార్టీలు బాలకృష్ణ వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబడుతుంటే పవన్ కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ విధులకు మాత్రం హాజరవుతూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు పాల్గొన్న ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఇక వర్షంలో తడిసి పాల్గొన్న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఆయనకు దగ్గు ఎక్కువ కావడంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించవలసి వస్తుందన్న కారణంగానే అనారోగ్యం పేరుతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరమయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మెగా వర్గాలు వైకాపా శ్రేణులు ఎలాంటి ఆరోపణలు విమర్శలు చేసినా టీడీపీ నేతలు పట్టించుకోకుండా సమన్వయం పాటించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే తన అన్న చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నప్పటికీ కూటమిలో భాగస్వామ్యం కావడం వల్లనే సమన్వయం పాటిస్తున్నారని, అందువల్ల విషయం మరింత పెద్దది కాకుండా చూడాలని పెద్ద అయిన బాబు తాపత్రయం. రాజకీయ ధురంధుడిగా పేరున్న చంద్రబాబు విషయాన్ని చక్కదిద్దేందుకే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. హైదరాబాదులోని పవన్ నివాసాన్ని ఆదివారం వెళ్లిన ఆయన డిప్యూటీ సీఎం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరూ కాసేపు సమావేశం అయ్యారు. కాగా ఈ సమావేశంలో కేవలం పవన్ పరామర్శ పరిమితం అయ్యిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సూచనలపై బాబు ఆరా తీశారని పార్టీ వర్గాల బాగొట్ట. వారి మధ్య చిరంజీవి బాలయ్య అంశం గురించి ప్రస్తావన రాలేదనే ప్రచారం జరుగుతున్నప్పటికీ బాబు పరామర్శ వెనక పరమార్థం అదే అనేది బహిరంగ రహస్యమే. బాలయ్యతో చిరంజీవికి అసెంబ్లీలోని క్షమాపణ చెప్పించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ఆ దిశగా బాలయ్యకి చెప్పే ధైర్యం బాబు చేయలేరని, పవన్ను ప్రసన్నం చేసుకోవడం ద్వారానే పరిస్థితులు చక్కదిద్దన్న ఆలోచనతో బాబు ఆయనను పరామర్శించారని అంటున్నారు. మరోవైపు కేవలం కూటమిలో చిచ్చు పెట్టడానికి, ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య అంతరాన్ని పెంచడానికి విషయాన్ని వైకాపా పెద్దది చేస్తూ ప్రచారం చేస్తుందన్న విమర్శలు లేకపోలేదు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలు పర్యానుసారంగా ఇటువంటి పరిస్థితులు తలెత్తిన క్రమంలో తన మాటలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు. దీనికి స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించి ఆయన వ్యాఖ్యలతో పాటు దానికి ఖండన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూడా అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు పవన్ కలవడంతో ఈ వివాదం ఇప్పటికే సద్దుమనే అవకాశం కనిపిస్తుందని పార్టీ వర్గాలైతే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర గతంలో జనసేన పార్టీ నాయకులు కూడా మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తమ హద్దులు దాటి ప్రవర్తించకూడదని, కూటమితో మనం వెళ్ళడం మన అవసరం అనేసి చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలే కాకుండా నాయకులు కూడా క్రమశిక్షణ పాటిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్ని అవమానాలు చేసినా సరే వాటిని పట్టించుకోకుండా అధినేత చెప్పిన మాటలను పట్టుబడి ఉండడం అయితే జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మన జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే బండా ఉమా పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేస్తూ తమ శాఖపై విమర్శలు గుప్పించడం కావచ్చు, అదేవిధంగా బొచ్చయ్య చౌదరి ఏదైతే నాదెండ్ల మనోహర్పై విమర్శించడం కావచ్చు, ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా సహనం పాటిస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తిగా తాము ఎలా అధికారంలోకి వచ్చామన్న సంగతి మర్చిపోయి అతి మీరి ప్రవర్తిస్తున్నారనే ఒక అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా కొంత క్లాస్ తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి మనం చూసుకోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా స్పందించిన వ్యక్తి, ముఖ్యంగా తన దేవుళ్లా భావిస్తున్న అన్న చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను చిరంజీవి ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలియకుండా జరిగినవి మాత్రం కాదు. ఎందుకంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసే ముందు కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ని కన్సల్ట్ చేసే రిలీజ్ చేశారని మాత్రం జనసేన పార్టీ
వర్గాలు కావచ్చు, ఇటు మెగా అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. పవన్ కళ్యాణ్ అవసరం కూటమికి ఉంది, అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. కాబట్టి మరలా 2029లో కూడా పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలని దృఢ సంకల్పంతో అటు చంద్రబాబు నాయుడు కూడా ఉండడంతో బాలకృష్ణ వ్యాఖ్యలను బాలకృష్ణతో మాట్లాడే ధైర్యం చేయక బాబు ఏదైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వచ్చింది సాధారణమైన వైరల్ ఫీవర్. ఈ వైరల్ ఫీవర్కి ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించవలసిన అవసరం లేదు. ఒక ఫోన్లో పరామర్శించవచ్చు, లేదైతే ఇంకొక విధంగా పరామర్శించవచ్చు. కానీ నేరుగా వెళ్ళడం పూర్తిగా పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు వెళ్ళారని అటు పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య ఎలాంటి ఆసక్తికర చర్చలు జరిగాయి, చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా కట్టడి చేస్తారో వేచి చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.